వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. అలాగే మన ఛానల్, వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. జాయిన్ అయ్యి అన్ని తిరుమల లైవ్ అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఫస్ట్ పాయింట్, రేపు ఫిబ్రవరి 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ పాటించాలి. మొట్టమొదటి రూల్, ఎవరైనా 12 సంవత్సరాలు దాటిన వారు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబర్తో బుక్ చేసుకోండి. ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్తో బుక్ చేసుకోండి, పాస్పోర్ట్ నెంబర్తో. థర్డ్ పాయింట్, హై స్పీడ్ ఇంటర్నెట్ మెయింటైన్ చేయండి. ఫోర్త్ పాయింట్, మీ మొబైల్లోనైనా మీ ల్యాప్టాప్లోనైనా ఎలా అయినా కానీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లియర్ క్యాక్ అని ఉంటుంది, అంటే వైరస్ అంటాం కదా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని ముందుగా బ్రౌజ్ హిస్టరీలో అంతా క్లియర్ చేసి పెట్టుకోండి. ఫిఫ్త్ పాయింట్, ఎవరైనా కానీ ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్, ఈ 3 కూడా గతంలో 30 రోజుల ముందు 300 రూపాయల దర్శన్ టికెట్ బుక్ చేసుకుని ఉండకూడదు. సెకండ్ టైం బుక్ చేసుకోలేరు. ఈ 3 కూడా 30 రోజుల లోపల సెకండ్ టైం రిపీట్ అవ్వకూడదు, గ్యాప్ ఉండాలి, చెక్ చేసుకోండి. ఓకే, అర్థమైంది కదా. అలాగే ఒక వ్యక్తి ఒక మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి 6 టికెట్లు బుక్ చేసుకోగలరు. ఓకేనా. 12 సంవత్సరాలు దాటిన వారికి టికెట్లు ఉండాలి. 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు టికెట్ అవసరంలా, తల్లిదండ్రులతో మీరు ఉచితంగా రావచ్చు. ఓకేనా అండి. ఇది 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవాల్సిన రూల్స్. ఇక ఫిబ్రవరి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదలవుతున్నాయి. రూములు బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అంటే కొన్ని రూల్స్ పాటించాలా. ఫస్ట్ పాయింట్, మీకు ఆన్లైన్లో ఒక టికెట్ అనేది ఖచ్చితంగా బుక్ అయ్యి ఉండాలా. ఆ టికెట్ కూడా 2 వ్యక్తులకి బుక్ అయ్యి ఉండాలా. ఆన్లైన్లో రూమ్ కావాలి అంటే దర్శన్ టికెట్ ఆన్లైన్లో బుక్ అయి ఉండాలి, అది కూడా 2 వ్యక్తుల పేరు మీద బుక్ అయి ఉండాలి. సింగిల్ పర్సన్కి తిరుమల కొండపైన రూమ్ ఇవ్వరు, 2 వ్యక్తులకి మాత్రమే రూమ్ ఇస్తారు. ఆ 2 అనేది 2 అమ్మాయిలు అయి ఉండొచ్చు, 2 అబ్బాయిలు అయి ఉండొచ్చు, ఒక అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, లేదా అన్న, చెల్లి, ఇలా ఎవరైనా అయ్యి ఉండవచ్చు. అలాగే 2 ఫ్రెండ్స్ అయ్యి కూడా ఉండవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. 2 వ్యక్తులకైతే ఉండాలి. కానీ పెళ్లి కాని వాళ్ళకి ఆన్లైన్లో రూములు మీరు బుక్ చేసుకున్న పైన మీకు యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇక తిరుమల కొండపైన రూమ్ కావాలి అంటే సేమ్ రూల్, నేను చెప్పినట్టు విధంగానే మీ మొబైలు, ఆధారు, ఈమెయిల్ ఐడి 30 రోజులు సెకండ్ టైం రిపీట్ అవ్వకూడదు. అది కాకుండా చెక్ ఇన్ టైం స్లాట్స్ అని 4 ఉంటాయి, వీటిని తెలుసుకోవాలి. 4 రకాల చెక్ ఇన్ టైం స్లాట్స్ ఉంటాయి. వీటిని పూర్తిగా తెలుసుకుంటేనే మీరు బుక్ చేసుకునేటప్పుడు వీటి మీనింగ్ తెలుసుకొని మీరు బుక్ చేసుకుంటే మంచిది. అదేమిటి అంటే, ఈ చెక్ ఇన్ టైం స్లాట్స్ కల్లా మీరు తిరుమల కొండపైన ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్లో ఎదురుగా రూమ్ అలాట్మెంట్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ స్లిప్ చూపిస్తే మీ మొబైల్కి SMS వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్కి. కాబట్టి మీ ప్రయాణం అనేది ట్రైన్ అయినా, బస్ అయినా, ఓన్ వెహికల్స్ అయినా, ఎట్లయినా మీరు రండి. ఆ చెక్ ఇన్ టైం స్లాట్ కల్లా మీ రూమ్ టికెట్ అనేది మీరు స్కాన్ చేయించుకొని రూమ్ అలాట్ చేయించుకోవాలా. ఆ తర్వాత వచ్చారనుకోండి, మీ రూమ్ స్కాన్ అవ్వదు, మీకు రూమ్ రాదు. ఓకేనా. అయితే ఈ టైం స్లాట్స్ అనేవి 4 ఉంటాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 ఒకటి, రెండవది మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6, మూడవది సాయంత్రం 6 నుంచి రాత్రి 12, అలాగే 4వది మిడ్ నైట్ 12 నుంచి తెల్లవారుజామున 6. ఈ 4 చెక్ ఇన్ టైం స్లాట్స్లో మీరు ఎప్పుడు రాగలరు. మీ ట్రైన్ అయినా, బస్ అయినా, ఓన్ వెహికల్ అయినా ఆ పర్టికులర్ టైం కల్లా మీరు రీచ్ అయిపోయి అక్కడ మీరు స్కాన్ చేయించుకోవాలా, లేదంటే కష్టం. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. ఓకేనా. ఇక చాలామంది అడుగుతూ ఉంటారు, తిరుమల కొండపైన మాకు 2 రోజులు రూమ్ ఇస్తారా, ఇస్తే ఎలా, ఏమిటి అని. 2 రోజుల రూమ్ అనేది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేరు. ఆన్లైన్లో 24 అవర్స్కి మాత్రమే బుక్ చేసుకుంటారు. అది కూడా ఏ రోజైతే మీరు టికెట్ బుక్ చేసుకున్నారో ఆ రోజు కానీ ఆ ముందు రోజు కానీ రూమ్ బుక్ చేసుకోగలరు. సపోజ్ మీరు మే 15 టికెట్ బుక్ చేసుకున్నారు, మీకు ఆన్లైన్లో మే 14 కానీ 15 కానీ ఈ 2 రోజుల మటుకే గ్రీన్లో ఓపెన్ అయి ఉంటుంది.
ఆ 2 రోజుల్లో మీరు ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసుకొని ఈ చెక్ ఇన్ టైం స్లాట్స్ చెక్ చేసుకొని మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. ఆ విధంగా 24 అవర్స్కి మీరు రూమ్ బుక్ చేసుకుంటారు. మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మరొక 24 అవర్స్ అనగా 48 అవర్స్ మీరు రూమ్లో ఉండవచ్చు. 2 డేస్ ఉండొచ్చు. అంతేగాని ఆన్లైన్లో 2 డేస్ బుక్ చేసుకోలేమండి, ఒక్కరోజే బుక్ చేసుకోగలం. అర్థమైంది కదా. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, చాలామంది నన్ను అడిగారు ఆన్లైన్లో మాకు తక్కువ రేట్కి రూములు ఉంటాయా అని. అలా ఏముండదు, ఫిక్స్డ్ అనమాట. 100 రూపాయల రూములు, 1000 రూపాయల రూములు, 1500 రూములు, ఈ 3 స్లాబుల్లో మాత్రమే మీకు రూములు ఉంటాయి. అలాగే మీరు రేపు రిలీజ్ అవుతున్న 300 రూపాయల టికెట్ అయినా రూములకైనా పేమెంట్ చేసే దగ్గర కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు ముందుగానే బీట్ చేయగలగాల. అది ఎలా అంటే, మీరు ఏ నెంబర్తో అయితే లైక్ యూపీఐ అయినా, నెట్ బ్యాంకింగ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా వీటికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర అంటే ఆ మొబైల్కి సంబంధించిన ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి. దానికోసం టైం వేస్ట్ చేయకూడదు. దానికి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండేలాగా దానికి కూడా చూడండి. మెసేజ్ లేట్ వచ్చింది అనుకోండి, మనకు ఓటీపీ ఎంటర్ చేయడం లేట్ అయిపోతే ఇబ్బంది పడతాం. అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కన్నా కూడా యూపీఐ ద బెటర్ ఆప్షన్. నెట్ బ్యాంకింగ్ కన్నా కూడా క్రెడిట్ కార్డు వీటికన్నా కూడా నేనైతే యూపీఐ చెప్తాను. ఎందుకు అంటే వీటి నెట్ బ్యాంకింగ్ అనుకోండి, వేరే పోర్టల్కి పోవాలా, అక్కడ మళ్ళీ మనం యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలా, ఇదంతా టైం వేస్ట్ పని. ఈ లోపల పేమెంట్లు అయిపోతాయి. కాబట్టి నన్ను అడిగితే నేను యూపీఐ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఓకే, మరి మీకేమైనా ఇంతకు మించి ఇంకా అర్థం కాలేదు, మాకు కష్టంగా ఉంది వీటిని అర్థం చేసుకోవడానికి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే చాలామంది అసలు 300 రూపాయల దర్శన టికెట్లు ఒక నెలకి ఎన్ని విడుదల చేస్తారు, రోజుకి ఎన్ని విడుదల చేస్తారని కూడా అడుగుతూ ఉంటారండి. రోజుకి కనీసం 20,000 టోకెన్లు అయితే అంటే టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే 30 రోజులకి కలిపి కనీసం మీకు ఒక 3 నుంచి 4 లక్షల టోకెన్లు పైనే మీకు విడుదల చేస్తారండి. ఇంచుమించు అన్ని రకాల దర్శన టికెట్లు కలిపి మీకు 5 లక్షల పైనే మీకు ఒక నెలకి విడుదల చేస్తారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అనగా వయోవృద్ధులు, వికలాంగులు, వర్చువల్ పార్టిసిపేషను, ముందు గడప దర్శన టికెట్లు, ఇట్లా అన్ని రకాల టోకెన్లు, 500 రూపాయలు, 300 రూపాయల టికెట్లు అన్నీ కలిపి దాదాపు ఒక 5 లక్షల టికెట్లు రిలీజ్ చేస్తారండి. అలాగే మీకు ఇంకా డౌట్లు ఉంటే నన్ను రీచ్ అవ్వచ్చు. ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.